హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 1 ఏప్రిల్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి భారత్లోని మొదటి అతిపెద్ద మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం. భారత్లోనే మొదటి అతిపెద్ద మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం మన కోహెడా రంగారెడ్డి డిస్టిక్లో దీన్ని పెట్టబోతున్నారు. 10 ఎకర్స్లో 47 కోట్లతో దీన్ని పెట్టబోతున్నారు. నెక్స్ట్ మనకి నిన్ననే చూసాం కదా, తెలంగాణ బియ్యము ఫిలిప్పీన్స్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కాకినాడ పోర్ట్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ బియ్యం ఎగుమతి ఫిలిప్పీన్స్కి కాకినాడ పోర్ట్ నుంచి. ఏ రకం బియ్యము అంటే MTU 1010 అనే రకం బియ్యాన్ని ఫిలిప్పీన్స్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. విడతల వారీగా 12,500 టన్నుల బియ్యాన్ని ఫిలిప్పీన్స్కి ఎగుమతి చేస్తున్నాం. నెక్స్ట్ మనకి ఏప్రిల్ 1 రోజు మనం ఉత్కల్ దివాస్ అనమాట. ఉత్కల్ దివాస్ అంటే ఏంటి అంటే ఒడిశా యొక్క ఫౌండేషన్ డే అనమాట. ఒడిశా మనకి 1936లో ఏర్పాటయింది. నెక్స్ట్ నేషనల్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్ అనమాట. మనకి 1 నుంచి 7 ఏప్రిల్ వరకు ఈ వీక్ని జరుపుకుంటున్నాం. నేషనల్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్ 1 to 7 ఏప్రిల్. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే మేకింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ విజన్ కేర్. సో మనకి కంటి చూపు ఎంత ఇంపార్టెంటో, కళ్ళు ఎంత ఇంపార్టెంటో అని అందరికీ తెలియడానికి ఈ బ్లైండ్నెస్ వీక్ అనేది అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ షిన్ బెట్ అనమాట. ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ పేరు షిన్ బెట్. సో దీనికి నెక్స్ట్ హెడ్గా మనకి ఎవరు అంటే ఎలీ షెరావత్ గారు అపాయింట్ అయ్యారు. ఎలీ షెరావత్ అపాయింటెడ్ యాజ్ అ ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ. నెక్స్ట్ PM మోడీ ఫ్లాగ్ ఆఫ్ ద ఫస్ట్ వందే భారత్ ట్రైన్ ఫ్రమ్ కత్రా నుంచి కశ్మీర్ వరకు దీన్ని స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 19 రోజు స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇందులో ఏంటి అంటే 38 టన్నల్స్ ఉంటాయి, 119 కిలోమీటర్స్ అనమాట ఈ వందే భారత్ యొక్క పొడవు. ఏప్రిల్ 19 రోజు PM మోడీ గారు కత్రా నుంచి కశ్మీర్ వరకు వందే భారత్ ట్రైన్ని స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి మొన్న చూసాం కదా, చిలీ ప్రెసిడెంట్ ఇండియాని విజిట్ చేయడానికి వస్తున్నాడు. 1 నుంచి 5 ఏప్రిల్ వరకు ఇండియాలో ఉంటారు అని చెప్పి. సో ఇండియా చిలీ 76 ఇయర్స్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్లో భాగంగా చిలీ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చారనమాట. సో మనకి 1949లో ఈ రిలేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో కొన్ని ఒప్పందాలు కుదిరాయి. అందులో చూసుకున్నట్టయితే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆన్ అంటార్టికా కోఆపరేషన్, ఇదొక ఒప్పందం. దాంతోపాటు MOU బిట్వీన్ సెనాపెడ్ అండ్ NDMA ఆన్ డిసాస్టర్ మేనేజ్మెంట్. సో మనకి నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా మన దగ్గర. దాంతోపాటు చిలీ యొక్క సెనాపెడ్ అంటే ఏంటి అంటే నేషనల్ సర్వీస్ ఫర్ డిసాస్టర్ ప్రివెన్షన్ అండ్ రెస్పాన్స్. ఈ రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది. దాంతోపాటు MOU బిట్వీన్ కొడెల్కో అండ్ HCL, మన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఇంకా కొడెల్కో మధ్య ఒప్పందం కుదిరింది. ఇది చిలీ యొక్క అవుట్కమ్స్. నెక్స్ట్ మనకి చిలీ క్యాపిటల్ కనుక చూసుకున్నట్టయితే శాంటిగో. చిలీ క్యాపిటల్ శాంటిగో. కరెన్సీ కనుక చూసుకున్నట్టయితే చిలియన్ పెజో కరెన్సీ. సో ప్రెసిడెంట్ గ్యాబ్రియల్ బోరిక్ ఫోంట్ గారు ఇండియాకి వచ్చిన సందర్భంగా ఈ అవుట్కమ్స్, దాని యొక్క క్యాపిటల్ ఇంకా కరెన్సీ అనమాట. సో 1 నుంచి 5 ఏప్రిల్ వరకు 76 ఇయర్స్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్లో భాగంగా వచ్చారు అనమాట. నెక్స్ట్ మనకి కోల్ ప్రొడక్షన్. సో మనకి FY 24-25, సో మనకి నిన్ననే మనకి ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయింది కదా. సో కోల్ ప్రొడక్షన్, బొగ్గు ఉత్పత్తి అనేది ఎలా ఉంది అని చెప్పేసి కొన్ని గణాంకాలు. కోల్ ప్రొడక్షన్ అనేది ఒక రికార్డ్ అనమాట. సో 1047.57, సో 1 బిలియన్ టన్ మార్క్ని క్రాస్ చేసింది FY 24-25లో. సో ఇది ఎంత అంటే 4.99% అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మనకి BSNL. సో BSNL లాంచ్ కస్టమర్ సర్వీస్ మంత్ అనమాట. సో ఏప్రిల్ని BSNL ఎట్లా అనుకుంటుంది అంటే కస్టమర్ సర్వీస్ మంత్గా జరుపుకోవాలి అనుకుంటుంది. ఎందుకు అంటే కనెక్టింగ్ విత్ కేర్. సో వాళ్ళ కస్టమర్స్ని కనెక్టింగ్ విత్ ద కేర్ ఒక థీమ్ తోటి BSNL కస్టమర్ సర్వీస్ మంత్ని ఏప్రిల్గా అనుకుంటుంది. నెక్స్ట్ మనకి న్యూరాలింక్. సో న్యూరాలింక్ ఎయిమ్స్ టు ఇంప్లాంట్ బ్లైండ్ సైట్ చిప్ ఇన్ ఫస్ట్ హ్యూమన్ బై 2025. సో 2025 ఎండింగ్ కల్లా హ్యూమన్లో బ్లైండ్ సైట్ చిప్ని పెట్టబోతున్నాము అని చెప్పేసి న్యూరాలింక్ చెప్తుంది. నెక్స్ట్ మనకి CBDT. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సైన్ 174 అడ్వాన్స్డ్ ప్రైజింగ్ అగ్రిమెంట్స్
ఇన్ FY 24-25. సో గడిచిన ఫైనాన్షియల్ ఇయర్లో CBDT 174 APAని సైన్ చేసింది. APAs ఏంటి అంటే ట్యాక్స్ పేయర్కి ఇంకా ట్యాక్స్ అథారిటీకి మధ్య జరిగే ఒప్పందాలని మనము APAs అంటాం. సో మనకి ఇవేంటి అంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవేంటి అని అడగొచ్చు. సో అందుకే APA మీన్స్ అగ్రిమెంట్ బిట్వీన్ ట్యాక్స్ పేయర్ అండ్ ట్యాక్స్ అథారిటీ. నెక్స్ట్ RBI మనకి 90 years ఆఫ్ సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. సో RBI ఎస్టాబ్లిష్ అయ్యి 90 years అనమాట. సో 90th యానివర్సరీ RBI జరుపుకుంటుంది. దాంట్లో భాగంగానే మనకి 90 years RBI అయ్యింది అంటే మానిటరీ పాలసీ కూడా 90 years కదా. సో 2025 మార్క్స్ 90 years ఆఫ్ RBI's ఫస్ట్ మానిటరీ పాలసీ. సో మనకి RBI ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1934 యాక్ట్ ద్వారా 1935 ఏప్రిల్ 1 రోజు RBI ఎస్టాబ్లిష్ అయింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మనకి హిల్టన్ యంగ్ కమిషన్ సూచన మేరకు RBI అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో మనకి ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ కూడా 90 years కదా, దాని గురించి కొంచెం చూద్దాం. సో మనకి 2016 కంటే ముందు ఏంటి అంటే మానిటరీ పాలసీ కమిటీ యొక్క విధి విధానాలు అన్నీ కూడా RBI గవర్నర్ చూసుకునేవారు. కానీ 2016 తర్వాత ఏంటి అంటే దాని యొక్క మానిటరీ పాలసీ కమిటీలో చేంజెస్ అనేవి జరిగాయి. సో ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీలో 6 members ఉంటారు. 3 members ఏమో RBI నుంచి, 3 members ఏమో సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్గా మాత్రం RBI గవర్నర్ ఉంటారు. సో RBI గవర్నర్ ఇస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మానిటరీ పాలసీ కమిటీకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అని చెప్పేసి ఎగ్జామ్లో రావచ్చు, RBI గవర్నర్. నెక్స్ట్ మనకి ట్రేడ్ వాచ్ రిపోర్ట్. ట్రేడ్ వాచ్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్. సో ట్రేడ్ వాచ్ రిపోర్ట్ రిలీజ్డ్ బై ది నీతి ఆయోగ్. ఇది ఏం చెప్తుంది అనమాట అంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి సో అని చెప్పి ఒక రిపోర్ట్ అనమాట. సో ఇండియాస్ ఎక్స్పోర్ట్, సో ఏ దేశాలకు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది అంటే USA, UAE ఇంకా నెదర్లాండ్స్ అనమాట. సో మనం ఒక 100% ఎక్స్పోర్ట్స్ అనుకుంటే అందులో 33% ఈ 3 countriesకే ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అదే ఇంపోర్ట్స్ కనుక చూసుకున్నట్టయితే ఏ దేశం నుంచి ఇండియా ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది అంటే చైనా, UAE, రష్యా. దాంతోపాటు 2023లో ఇండియా ర్యాంక్స్ 6th largest టెక్స్టైల్ ఎక్స్పోర్టర్ అనమాట. సో ఇండియా ర్యాంక్స్ అంటే టాప్ 10లో ఉంది అన్నట్టే కదా ఇండియా. సో ఇండియా ర్యాంక్స్ 6th largest టెక్స్టైల్ ఎక్స్పోర్టర్ ఇన్ 2023. నెక్స్ట్ మనకి WHO. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్. సో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ ఎక్కడ జరిగింది అంటే కార్టజన్, కొలంబియాలో జరిగింది ఈ కాన్ఫరెన్స్. దీన్ని ఎవరెవరు ఆర్గనైజ్ చేశారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంకా కొలంబియా, UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఇంకా WMO. సో ఈ 4 కలిసి సంయుక్తంగా గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ని నిర్వహించాయి అన్నమాట. సో దీంట్లో భాగంగానే ఒక టార్గెట్ అనమాట. సో ఏం పెట్టుకున్నారు అంటే రెడ్యూసింగ్ హెల్త్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ ద్వారా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, సో వాటిని 50%కి తగ్గించాలి 2040 కల్లా అని చెప్పి ఒక టార్గెట్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ ఎక్కడ జరిగింది? కార్టజన్, కొలంబియా. మనకి నెఫా వైరస్. సో నిపా వైరస్కి వ్యాక్సిన్, ఒక mRNA వ్యాక్సిన్ని జెనోవా బయో ఫార్మాటికల్స్ వాళ్ళు కనుగొన్నారు. ఆ వ్యాక్సిన్ పేరు ఏంటి అంటే సార్నా వ్యాక్సిన్. సో మనకి ఎగ్జామ్లో రావచ్చు. సార్నా వ్యాక్సిన్ రీసెంట్గా న్యూస్లో ఉంది. అదేంటి అంటే నిఫా వైరస్కి వ్యాక్సిన్ అన్నమాట. సో నిఫా వైరస్ అనేది మనకి పారాక్సమీ వైరస్ ఫ్యామిలీకి చెందింది, బ్యాట్స్ ద్వారా వస్తుంది. సో నిఫా వైరస్ mRNA వ్యాక్సిన్, దాని పేరు సార్నా వ్యాక్సిన్. ఎవరు డెవలప్ చేశారు అంటే జెనోవా బయో ఫార్మాటికల్స్ వాళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్ మనకి ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ వార్తల్లో ఉంది. కరింపుజ్వా వైల్డ్ లైఫ్ శాంచురీ కేరళలో ఉంటుంది ఇది. సో ఇందులో ఏంటి అంటే ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఒక 63 న్యూ స్పీసెస్, సో 63 కొత్త జాతుల్ని కనుగొన్నారు అనమాట. సో 63 కొత్త జాతుల్ని అంటే మనం పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి జస్ట్ ఇదేంటి అంటే కరింపుజ్వా వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుంది, సో లొకేషన్ ఇంపార్టెంట్, కేరళ అనమాట. 63 న్యూ స్పీసెస్ ఆర్ రిపోర్టెడ్, లైక్ బర్డ్స్, బటర్ఫ్లైస్, ప్లాంట్స్, అట్లా టోటల్గా 63 న్యూ స్పీసెస్ కనుగొన్నారు. నెక్స్ట్ మనకి మెన్స్ హాకీ హీరో ఏషియా కప్ 2025.
మెన్స్ హాకీ ఏషియా కప్ 2025. సో మనకి ఫర్ ద ఫస్ట్ టైం బీహార్ హోస్ట్ చేస్తుంది. బీహార్ రాజ్గిర్ విల్ హోస్ట్ ది మెన్స్ హాకీ హీరో ఏషియా కప్ 2025. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే 29th ఆగస్టు నుంచి 7th సెప్టెంబర్ వరకు జరగబోతుంది. ఇది 12th ఎడిషన్ అన్నమాట. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే ఏషియా హాకీ ఫెడరేషన్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తారు. సో ఇందులో మనకి విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2026 ఫీఫా మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఉంటుంది కదా, దానికి క్వాలిఫై అవుతారనమాట. సో 2026 ఫీఫా మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది? బెల్జియం ఇంకా నెదర్లాండ్స్లో జరగబోతుంది 2026. సో ఇక్కడ గెలిచిన విన్నర్స్ దీనికి క్వాలిఫై అవుతారు. సో ఇక్కడ మనకి 2 వెన్యూస్ ఇంపార్టెంట్. మెన్స్ హాకీ హీరో ఏషియా కప్ ఏమో బీహార్ రాజ్గిర్ హోస్ట్ చేస్తుంది 12th ఎడిషన్. దాంతోపాటు 2026 ఫీఫా మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది? బెల్జియం ఇంకా నెదర్లాండ్స్లో. నెక్స్ట్ ఇండియన్ ఓపెన్ 2025 స్క్వాష్ టైటిల్ అనేది మెన్స్ ఇంకా ఉమెన్స్లో ఎవరు విన్ అయ్యారో చూద్దాం. మెన్స్లో అయితే మన ఇండియా నుంచి అనంత్ సింగ్, ఉమెన్లో అయితే కరీం ఎల్ తోర్కి, ఈజిప్ట్ పర్సన్ అనమాట. ఈజిప్ట్. సో ఈ ఇండియన్ ఓపెన్ 2025 స్క్వాష్ టైటిల్ అనేది మన ముంబైలో జరిగింది, జిమ్ఖానా గ్రౌండ్లో. సో ఇండియన్ ఓపెన్ 2025 స్క్వాష్ టైటిల్ ముంబైలో జరిగింది. మెన్స్లో అయితే అనంత్ సింగ్ ఇండియాకి చెందిన ప్లేయర్, ఉమెన్స్లో అయితే కరీం ఎల్ టోర్కే ఈజిప్ట్ చెందిన పర్సన్. నెక్స్ట్ 2025 ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ అనేది కంప్లీట్ అయింది. మనకి అమన్ జోర్దాన్లో జరిగింది కదా. సో అందులో మెడల్స్ టేబుల్, సో ఎక్కువ ఏ దేశం మెడల్స్ని గెలుచుకుంది అంటే ఇరాన్ మనకి 9 గోల్డ్, 4 సిల్వర్, 4 బ్రోన్స్, టోటల్ 17 మెడల్స్తో మెడల్ టేబుల్లో టాప్ ఉంది. సెకండ్ జపాన్, థర్డ్ నార్త్ కొరియా. సో మన ఇండియా ప్లేస్ కనుక చూసుకున్నట్టయితే 8th ప్లేస్ అనమాట మెడల్స్ టేబుల్లో. 1 గోల్డ్, 3 సిల్వర్, 6 బ్రోన్స్, సో టోటల్ 10 మెడల్స్. సో ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్లో ఇండియా 8th ప్లేస్లో ఉంది 10 మెడల్స్తో. మనకి గోల్డ్ మెడల్ చూడాలి కదా. సో మనకి ఇండియాకి 1 గోల్డ్ వచ్చిందని చెప్పుకున్నాం. సో గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది అంటే మనీషా బన్వాలా గోల్డ్ మెడల్ ఇన్ 2025 ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్. ఎక్కడ జరిగింది? ఇది అమన్ జోర్దాన్లో జరిగింది. ఏ దేశం ఫస్ట్ ఉంది? ఇరాన్. ఎన్ని మెడల్స్తో? 17 మెడల్స్తో. నెక్స్ట్ మనకి మియామి ఓపెన్ 2025 విన్నర్స్ కనుక చూసుకున్నట్టయితే జాకోబ్ మాన్సిక్ విన్నర్ అనమాట. ఎవరిని డిఫీట్ చేసి అంటే నోవాక్ జోకోవిచ్. సో మియామి ఓపెన్ 2025 ఎవరు విన్ అయ్యారు? జాకోబ్ మాన్సిక్ నోవాక్ జోకోవిచ్ని ఓడించి. సో ఈ జాకోబ్ మాన్సిక్ ఎవరు అంటే 19 ఇయర్స్ ఓల్డ్ పర్సన్, చెక్ రిపబ్లిక్ చెందిన ఒక ప్లేయర్ అనమాట. నెక్స్ట్ మనకి నిధి తివారీ అపాయింటెడ్ యాజ్ ఎ ప్రైవేట్ సెక్రటరీ టు పిఎం మోడీ. సో ఒక ఉమెన్ నిధి తివారీ అపాయింటెడ్ యాజ్ ఎ ప్రైవేట్ సెక్రటరీ టు పిఎం మోడీ. నెక్స్ట్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్, పిఎం మోడీ. సో మనం పిఎం మోడీ గారు థాయిలాండ్ బ్యాంకాక్ వెళ్ళారు. ఎందుకు అంటే 6th బిమ్స్టిక్ సమిట్ని హాజరవ్వడానికి. ఇది ఎప్పుడు జరగబోతుంది అంటే 4th ఏప్రిల్. సో ఫస్ట్ వెన్యూ 6th బిమ్స్టిక్ సమిట్ ఎక్కడ జరుగుతుంది? బ్యాంకాక్, థాయిలాండ్లో ఆన్ 4th ఏప్రిల్. సో 6th బిమ్స్టిక్ సమిట్ థాయిలాండ్ బ్యాంకాక్లో జరుగుతుంది 4th ఏప్రిల్ రోజు. ఇందులో కంట్రీస్ కనుక చూసుకున్నట్టయితే చాలా ఈజీ అండి గుర్తుపెట్టుకోవడం, బిమ్స్టిక్ కదా. సో ఇందులో ఎన్ని? BIMSTEC. సో లెటర్స్ ఎన్ని? 7. సో 7 కంట్రీస్ అనమాట. సో కంట్రీస్ కనుక చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. సో B ఫర్ బంగ్లాదేశ్, I ఫర్ ఇండియా, B పైన 2 కంట్రీస్. సో బంగ్లాదేశ్, భూటాన్. I ఫర్ ఇండియా, M తర్వాత M అంటే మయన్మార్, M తర్వాత వచ్చే లెటర్ N నేపాల్, S అంటే శ్రీలంక, T అంటే థాయిలాండ్ అనమాట. సో బిమ్స్టిక్ కంట్రీస్ 7 ఇంపార్టెంట్. ఏవి ఉన్నాయి ఏవి లేవని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు.